హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం షుగర్ ని అదుపు చేసే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. దీనిని మనం ఇంట్లోనే కూడా తయారు చేసుకోవచ్చు, ఇంట్లోనే వాడుకోవచ్చు కూడా. సో ఆ మాత్రలు ఎలా తయారు చేసుకోవాలి, షుగర్ కి ఎలా పనిచేస్తున్న దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. సో షుగర్ అంటే దాని గురించి మనకు అందరికీ తెలిసిందే. ఇన్సులిన్ ఎక్కువ మోతాదులో రిలీజ్ అవ్వడం వల్ల శరీరంలో రక్తంలో బ్లడ్ కంటెంట్ అనేది అంటే షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ అవడం వల్ల ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. సో షుగర్ కనుక అధికంగా అయినట్లయితే చాలా రకాలైనటువంటి సమస్యలు మనం ఫేస్ చేస్తూ ఉంటాము. సో అందులో చాలా రకాలైనటువంటి కారణాలు, బాడీ బలహీనపడిపోవడం, ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవడం, తల తిరగడము, సో కళ్ళు తిరగడము, లేదా ఉబకాయం కొంతమందిలో అధికంగా పెరగడము, అంటే వెయిట్ ఎక్కువగా పెరగడం కానివ్వండి, ఏ పని చేయలేకపోవడము, అలసట, తల తిమ్మిర్లు, ఇలాంటివి చాలా, అంటే అరచేతులు, అరికాల మంటలు, చాలా రకాలైన సిమ్టమ్స్ కనబడుతుంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా లైంగిక సమస్యలు అధికంగా వస్తుంటాయి. సో చాలా మందికి కూడా షుగర్ అటాక్ అయిన తర్వాత లైంగిక పటుత్వం అనేది చాలా వరకు కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో దీనికి కారణం హార్మోన్స్ యొక్క లెవెల్ అనేది, అంటే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ యొక్క లెవెల్ అనేటివి తగ్గిపోవడం వల్ల, బ్లడ్ లో తగ్గిపోవడం వల్ల, షుగర్ పెరగడం వల్ల, వీటి యొక్క లెవెల్ తగ్గిపోవడం వల్ల లైంగిక సమస్యలు రావడము, అంగం గట్టిపడకపోవడము, లేదా త్వరగా శీఘ్రస్ఖలనం అవడం లాంటి సమస్యలు కూడా చాలా మంది ఫేస్ చేస్తుంటారు. ఎక్కువగా వచ్చేది 40-50 ఇయర్స్ నుంచి ఈ షుగర్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఈ షుగర్ అనేది పెరిగే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇది షుగర్ అటాక్ అవుతుందో చాలా రకాల సమస్యలు మనం ఆటోమేటిక్గా ఫేస్ చేస్తూనే ఉంటాం. ఓకే, అయితే ఈ షుగర్ ని పూర్తిగా అదుపులో ఉంచలేము అంటే చాలా మంది కూడా డైలీ వారి మాత్రలు రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. షుగర్ కి ఒక మాత్ర వేసుకుంటూనే ఉంటారు. అదే విధంగా ఒకవేళ షుగర్ మించినట్లయితే, ఎక్కువ మోతాదులో 300-400కి వచ్చినట్లయితే కనుక షుగర్ కంటెంట్, అప్పుడు ఇన్సులిన్ కి వెళ్లాల్సిన అవసరం కూడా, అంటే చేదు, ఇన్సులిన్ మీన్స్ కట్టిక చేదు అన్నట్టు, ఇంకా అలాంటి చేదును మనము బ్లడ్ లోకి పంపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. దానివల్ల కొంత స్వీట్నెస్ అనేది తగ్గిపోతుంది. అంటే షుగర్ పెరిగినప్పుడు ఏంటో చేదు కలుపుతూ ఉంటారు. సో ఆ విధంగా చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు. రోజు ఇంజెక్షన్స్ వేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు అందిస్తుంది. షుగర్ ని పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ అనేవి నేను చెప్తానండి, జాగ్రత్తగా రాసుకోండి. ఆ తర్వాత దాన్ని ఎలా ఉపయోగించి, ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఓకే, మొదటిది వచ్చేసి నేలవేము. దీన్ని కింగ్ ఆఫ్ సోర్ అంటారు. అంటే చేదుకే కింగ్ అన్నట్టు, చేదు పదార్థాలకు ఇది కింగ్ లాంటిది అన్నట్టు, అంటే అంత కటిక చేదు ఉంటుంది అన్నట్టు ఈ నేలవేము చూడడం. అది ఒకటి నేలవేము. రెండవది వచ్చేసి పొడపత్రి. పొడపత్రి కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. నేరేడు గింజల చూర్ణం, ఓకేనా, నేరేడు గింజల చూర్ణం. ఉసిరి చూర్ణం, ఉసిరి చూర్ణం, ఓకేనా. అదే విధంగా ఇంకొకటి వచ్చేసి నేల ఉసిరి చూర్ణం, ఓకేనా, నేల ఉసిరి చూర్ణం. ఈ 5 చూర్ణాలు మీ పూర్తి షుగర్ ని అదుపులోకి తేయడానికి చక్కగా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ 5 కూడా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో అవైలబుల్ గా ఉంటాయి. ఈ అన్నిటినీ కూడా మీరు సమభాగాలుగా తీసుకోవాలి. ఏది కూడా ఎక్కువ తక్కువ తీసుకోకూడదు. అన్నిటినీ సమభాగాలుగా తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి, ఓకేనా. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని మీరు ఒక జాడీలో భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయం పూట పరిగణన 1 చెంచా మోతాదులో, అదేవిధంగా రాత్రి అన్నం తిన్న తర్వాత మళ్ళీ 1 చెంచా మోతాదులో గోరువెచ్చటి నీటితో తీసుకోవాలి. పాలతో కాదండి, నీటితో తీసుకోవాలి, ఓకేనా. 1 గ్లాసు, సుమారుగా జ్యూస్ గ్లాస్ అంత వాటర్ గ్లాస్ లో 1 చెంచాడి ఈ చూర్ణాన్ని ఉదయం రాత్రి 2 పూటలు కనుక తీసుకొని మంచి డైట్ ఫాలో అయినట్లయితే షుగర్ ఎంత ఉన్నా, 400 ఉన్నా సరే పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. తర్వాత మీరు రోజువారీ మాత్రల్ని కూడా మానివేసుకోవచ్చు. ఒకేసారి మానివేయద్దు, రోజువారీ మాత్రం క్రమక్రమంగా కూడా మానివేసుకుంటూ రావచ్చు. తరువాత పూర్తిగా కూడా మానివేయచ్చు. ఆ విధంగా మానివేసినాం కదా అని చెప్పేసి మళ్ళీ ఇష్టం ఉన్నట్టుగా మనం డైట్ ఫాలో కాకుండా ఇష్టం ఉన్నట్టుగా తినడము అలాంటివి చేయడం వల్ల మళ్ళీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం డైట్ ని ఫాలో అయినట్లయితే, అంటే షుగర్ ని అదుపు చేసే పదార్థాలు, షుగర్ తక్కువ చేసుకోవడాలు, ఇలాంటి కొన్ని ఆహార పదార్థాలు కనుక మనం కంట్రోల్ చేసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ ని పూర్తిగా మనం అదుపులో ఉంచవచ్చు. షుగర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం పూర్తిగా అదుపు చేయొచ్చు. అంతేకాకుండా తిరిగి మన లైంగిక పటుత్వం అనేది, సామర్థ్యం అనేది కూడా పెరగడానికి చాలా అవకాశాలు అధికంగా ఉంటాయి. ఓకే, ఈ విధంగా దీన్ని ప్రతిరోజు మీరు తయారు చేసుకుంటారని ఏ వయసు వారైనా, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే దీన్ని వాడుకోవచ్చు. అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ షుగర్ బాగా తక్కువ, మామూలు స్టార్టింగ్ లో ఉండి ఇలాంటివి వాడుకుంటే తక్కువ మోతాదులో వాడుకోండి. షుగర్ కొద్దిగా లో అవుతుంది అని అనిపిస్తే కనుక దీన్ని ఆపివేయచ్చు కూడా, ఓకేనా. సో మరి లోగా కూడా కాకూడదు షుగర్, అందుకనే ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటూ ఉండండి. అండ్ ఒకవేళ మీకు ఇవన్నీ దొరకడం ఇబ్బందిగా ఉంది, చేసుకోలేకపోతున్నాము అని అనుకుంటే దీన్ని మేము కొరియర్ కూడా చేస్తాం. మీకు కావాలంటే కూడా దీనికి సంబంధించినటువంటి మాత్రలు ఉంటాయి, దీనికి కావాల్సినటువంటి చూర్ణాలు, ఇవన్నీ కూడా మేము కొరియర్ చేస్తాం మీకు కావాలి అని అనుకుంటే. ఒకవేళ మీ సమస్య తీవ్రంగా ఉండి మీరు ఇవన్నీ చేసుకోలేమనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు మీరు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు
సూచనలు అదేవిధంగా మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ రాలే పరిస్థితుల్లో ఉంటే మీ రిపోర్ట్స్ నాకు పంపించండి, దాని తగ్గట్టుగా మెడిసిన్స్ అనేవి కూడా నేను కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.